2025లో జోక్ ఆఫ్ ద ఇయర్, అదే పొలిటికల్ జోక్ ఆఫ్ ద ఇయర్ ఏది అంటే మీరైతే ఏం చెప్తారు? నన్ను అడిగితే గనక నాకు ఒకటి కాదు 3-4 టక్కున తడుతున్నాయి. అవేంటో మీకు షేర్ చేస్తా. అందులో ఏది బెస్ట్ జోక్ అనేది మీరు పిక్ చేసి నాకు చెప్పండి, సరేనా? ఇందులో పర్పస్ ఏముంది, ప్రజా ప్రయోజనం ఏముంది, జనానికి ఉపయోగపడే పాయింట్ ఏముంది అని ఎవరన్నా అడగాలనుకుంటారేమో వాళ్ళకి ముందే చెప్తున్నా. రాజకీయం అంతా ఈట్ పబ్లిసిటీ, స్లీప్ పబ్లిసిటీ, డ్రింక్ పబ్లిసిటీ అన్నట్టు పబ్లిసిటీ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ పబ్లిసిటీ మోడలే ఒక గాలి బుడగలాగా బరస్ట్ అయిపోయింది. అందుకోసమే అది జోక్ ఆఫ్ ద ఇయర్ అయింది. మంచిదే కదా, ఫాల్స్ హుడ్ బరస్ట్ అయితే వాస్తవాలు బయటకు వస్తాయి కదా, ఎవరి సరుకేంటో సంగతి ఏంటో తెలిసిపోతుంది కదా. అందుకోసం ఈ జోక్ ఆఫ్ ద ఇయర్ అనేది ఖచ్చితంగా ఏపీ తెలుసుకోవాల్సిన, చర్చించాల్సిన పాయింట్. ఇంతకీ నేనేం చెప్తానో మీరు అందులో ఏది పిక్ చేస్తారో చూద్దామా? జనరల్గా ఇయర్ ఎండ్ వచ్చిందంటే ఈ ఇయర్లో ఏం జరిగింది అని డైరీ రాసే అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక డైరీ తిరిగేసుకుంటాం. అలవాటు లేకపోయినా కానీ ఈ ఇయర్లో మనకేమన్నా బెటర్మెంట్ వచ్చిందా, మనం ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నాం, మనం ఎలాంటి కొత్త ఆలోచనలు చేసాం, ఇలాంటి థాట్స్ అన్ని మైండ్లో మెదులుతూ ఉంటాయి కదా మనకి. అందుకోసమే ఇయర్ ఎండర్స్ లేదంటే రివైండ్ 2025 లాంటి కాన్సెప్ట్లు వెరీ రిలవెంట్, మన జీవితాన్ని మనకి అద్దంలో చూపిస్తాయి కదా. అందుకోసమే ఏపీకి సంబంధించినంత వరకు ది బెస్ట్ పొలిటికల్ జోక్ ఏది అనేది ఒక్కసారి చూద్దాం. నేను ఒక 3 చెప్తా ఇన్సిడెంట్లు, ఆ 3 ఏది బెస్ట్ జోకో ఒకసారి చూద్దాం. మొదటిది మోడీ వారసత్వం గురించి ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన ఒక గల్లీ అండ్ సిల్లీ స్టోరీ. రాయిటర్స్ అంటే నాలాంటి జర్నలిస్టులకి చాలా మందికి తెలుసు ముందు నుంచి. ఇంటర్నేషనల్ నెట్వర్క్ అది, పైగా క్వాలిటీ కంటెంట్ ఇస్తారు అనేది వాళ్ళకి పేరు. కాకపోతే వాళ్ళకి పొలిటికల్ ఇన్క్లినేషన్స్ అనేవి గట్టిగా ఉంటాయి. ఎప్పుడో 20 ఏళ్ళు అంతకు ముందే ఈనాడు సంస్థలో ఉన్నప్పుడు చూస్తే వాడు రాసే రాత వెస్ట్రన్ కళ్ళద్దాల నుంచి ఇండియాని చూస్తున్నాడు అని అనిపించేది. ఎందుకో తెలుసా? వాడు ఏం రాస్తాడంటే ఇండియాస్ రైట్ వింగ్ సాఫ్రాన్ పార్టీ అని రాసేవాడు బీజేపీ గురించి. భారతీయ జనతా పార్టీ అని నేరుగా రాయొచ్చు కదా, వాడు రాయడు అట్లా. ఎందుకంటే వాడికి ప్రెజుడిస్ ఉంటాయి, ప్రిఫిక్స్డ్ నోషన్స్ ఉంటాయి, వాడికి ఏదో ఇంటెన్షన్ ఉంటుంది, అది రైట్ వింగ్ పార్టీ అని దాని మీద ముద్ర వేయాలి ఇప్పుడు. అందుకోసం అలా రాస్తాడు వాడు. అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. అలాంటి రైటర్స్లో ఈ మధ్యన ఒక సిల్లీ కథనం వచ్చింది, మీకు తెలుసు కదా. మోడీ సక్సెసర్ ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వచ్చిందిట. మహారాష్ట్ర స్టేట్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్. ఆ తర్వాత ఇంకో పేర్లు వచ్చాయి. కాకపోతే సౌత్ నుంచి వచ్చిన 2 పేర్లు చూస్తే అసలు మనోళ్ళ పబ్లిసిటీ అనేది ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమైపోయింది. One option could be N. Chandrababu Naidu or his son Nara Lokesh. మోడీ పోరాడేదే పరివారవాద మీద అని చెప్తూ ఉంటారు. బై కంపల్షనో ఇంకొకటో కుటుంబ నేతృత్వంలో నడిచే పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది దక్షిణాదిలో. అది వాళ్ళ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన విషయం, వాళ్ళ సర్వైవల్కి సంబంధించిన విషయం కేంద్రంలో. పరివారవాది నేతోనే అయితే అలాంటి కంపల్షన్స్ తో తప్పక మనసొప్పక నడుస్తున్న పరిస్థితుల్లో మోడీ సక్సెసర్ ఎవరంటే ఫ్రమ్ నోవేర్ వారసత్వాన్ని నమ్మిన వాళ్ళని ప్రొజెక్ట్ చేసిన తీరు చూస్తే అమ్మో మనోళ్ళు గట్టిగా వేసేశారు పబ్లిసిటీ ఫౌండేషన్ అని అర్థమైపోతుంది. ఇంకాస్త ఆలోచన ఉన్న వాళ్ళకైతే గనక ఇది డిసెంబర్లో జరిగింది ఈ పబ్లిసిటీ, నవంబర్ ఆ ప్రాంతంలో వెళ్ళి చూస్తే గనక మనోళ్ళు అదే రైటర్స్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు. అది ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఏ బేస్డ్ గా ఇచ్చారు అనేది ఈ పబ్లిసిటీ చూస్తే అర్థమైపోయింది. అంటే మనం నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి పబ్లిసిటీ చేసేసుకోవాలి అని అనుకున్నాము. అందుకోసమే మోడీ సక్సెషన్ లిస్ట్ లో కూడా మన పేరు వచ్చేసింది ఫ్రమ్ నోవేర్. మనమే సొంతంగా మన రాష్ట్రంలో ఇండివిజువల్ గా గెలవలేము, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ సక్సెషన్ లిస్ట్ లో మనం ఉంటామండి. ఎంత ఆశ్చర్యకరం. మన ఇల్లే చిందరవందర గందరగోళంగా ఉంటే పక్కింట్లో పరిణామాలను శాసిస్తా అన్నట్లేదు ఇది కదా. అందుకోసమే ఇలాంటి మోడల్ వచ్చేసరికి బాబోయ్ ఈ పబ్లిసిటీ మామూలుగా లేదు అని అదొక పెద్ద జోక్ అయిపోయి పరుగు పోయిన పరిస్థితి కదూ. ఇది నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ది బెస్ట్ జోక్. మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు అయితే ఎంత నవ్వుకున్నారు అనేది మన ఇమాజినేషన్ ఇక కదా. అంతే కదా, మరి మనం సపోర్ట్ చేయకపోతే, మనం చేయి పట్టుకోకపోతే గెలవలేని పార్టీలు మనల్ని లీడ్ చేస్తాయి అని మీడియాలో రాయించుకోవటం అంటే అంతకుమించిన జోకే ఉంటుంది. ఏమంటారు? అందుకోసమే జోక్ ఆఫ్ ద ఇయర్ అని నేను పిక్ చేసిన 3 ఇది బెస్ట్ జోక్ అనుకుంటున్నా. మీరైతే ఏమంటారు? ఇక రెండోది నేషనల్ మీడియాలో మన గాలిపోయిన పరిణామం. దేశమంతా మెట్రో నగరాల్లో విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతూ అల్లాడిపోతూ ఉంటే ఆ ఇష్యూని కూడా మనం టాక్టికల్గా వాడుకోవాలని చూసి ఒక రాష్ట్ర మంత్రి విమానయాన శాఖకి సంబంధించిన పరిణామాలను మానిటర్ చేస్తున్నాము. From our party's side,
Nara Lokesh ji is also monitoring the situation. అని అలవాటైన ప్రచార జుమ్కి వదిలి బరస్ట్ అయ్యాం కదా, పరువు పోగొట్టుకున్నాం కదా. Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? ఎస్, ఇదే అర్నాబ్ గోస్వామి ఎలా తగులుకున్నాడో చూసాం కదా. ఇది నేషనల్ లెవెల్లో మన మీద పేలిన జోకు. అంటే మన ప్రొజెక్షన్ టాక్టిక్స్ ఎలా ఉన్నాయి, ఎంత హ్యాలోగా ఉన్నాయి, ఏ విషయంలో అయినా సరే తీసుకొచ్చి మన ప్రొజెక్షన్, అదే మన భాషలో చెప్పాలంటే వీరతాడు వేసేసుకుంటున్నాం, ప్రచారం చేసేసుకుంటున్నాం అనే విషయాన్ని అర్నాబ్ గోస్వామి బరెస్ట్ చేసిన తీరు మన పబ్లిసిటీ హ్యాలోనెస్ని బయటపెట్టింది. రీజనల్ మీడియానంటే ఎలాగల అంతా మన వాళ్ళనో లేకపోతే ఇంకో రకంగానో హ్యాండిల్ చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా బాకాలు ఊతున్నాయి, బుగ్గలు వాసిపోయేలాగా ఊతున్నాయి బూరాలు మన కోసం. కానీ నేషనల్ మీడియాని అన్నిసార్లు అలా కుదరదు కదా. పైగా అర్నాబ్ గోస్వామి లాంటి వాడు ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటాడో తెలియదు. కౌంటర్ చేద్దామంటే మనకు భాష రాదు. అందుకోసం మన మీద నేషనల్ మీడియాలో పేలిన బెస్ట్ జోక్ ఏదైనా ఉంది అంటే అది అర్నాబ్ గోస్వామి సీరియస్గా మన వైపు చూపించిన ఆ వేలే కదా. మన పబ్లిసిటీ మోడల్ ఎంతలా బరస్ట్ అయిపోయింది, దేశం మొత్తం పక్కును నవ్వుకునే పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఉదాహరణ. అంటే మొదటిది రాయిటర్స్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ అయితే, రిపబ్లిక్ టీవీ నేషనల్ మీడియా నెట్వర్క్ కదూ. ఇక మూడో బెస్ట్ జోక్ మన మీద పేలింది పొరుగు రాష్ట్రం నుంచి. ఏదో ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చేసాము అని మనం మీడియా వైపు నుంచి, పబ్లిసిటీ వైపు నుంచి ఒక గిమ్మిక్ ప్లే చేస్తే, అదానీ లాంటి వాళ్ళని కూడా దూరం పెట్టి ఒక ఈవెంట్ నిర్వహించేసి జీ అని డి అని ఏదేదో పబ్లిసిటీ చేస్తా ఉన్నాము. పక్క రాష్ట్రం నుంచి ప్రియాంక ఖర్గే వచ్చాడు, అదే మల్లికార్జున్ ఖర్గే తనయుడు, కర్ణాటక లీడర్. వచ్చి సాల్లే పబ్లిసిటీలో ఏడాదిన్నర కూడా కాకమునిపే ఇన్ని అప్పులు చేసి నడుపుతా ఉన్నారు మీరు, ఇది కూడా పెద్ద గొప్పేనా, ఇది పెద్ద గవర్నెన్సా అని ట్వీట్ చేసి పరుగు తీసి పారేశాడు. అన్ని రాయితీలు ఇస్తే రావడంలో పెద్ద విషయమే ఉంది అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ముద్ద గొంతుకు అడ్డుపడిన పరిస్థితి మంది కదా. మన రాజకీయ ప్రత్యర్థులు అన్నారనుకోండి, వాళ్ళ మీద ముద్ర కొట్టేసి ఏడుస్తున్నారు అనేసి పక్కన పెట్టేస్తాం. అదే లోకల్గానో సిబ్లింగ్ స్టేట్లోనే ఎవరన్నా మాట్లాడితే రాజకీయ ప్రత్యర్థులు అబ్బో వీళ్ళ కడుపుమంట అనేస్తాం. కానీ పొరుగు రాష్ట్రం మనతో ఏమాత్రం సంబంధం లేని ఒక నాయకుడు, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ, దట్టు కాంగ్రెస్, మన మీద సాఫ్ట్ కార్నర్ ఉన్న పార్టీనే కదా. అలాంటి పార్టీ నుంచి ప్రియాంక ఖర్గే ఆ మాట అనేసరికి ఎవరన్నా కౌంటర్ చేశారా? చేయలా. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆన్సర్. కిక్కురు మనకుండా ఉండాల్సిన పరిస్థితి కదా. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ కౌంటర్. అందుకోసమే మనం ఓ పక్కన జీ అంటూ పబ్లిసిటీ చేస్తూ ఉంటే ప్రియాంక ఖర్గే వచ్చి మధ్యలో అప్పుల సంగతి బ్రదర్ అని అడిగేసరికి సమాధానం లేకపోయింది మన దగ్గర. మన పబ్లిసిటీ అంతా జోక్ అంతా వెళ్ళిపోయింది. ఈ మూడు, ఒకటి ఇంటర్నేషనల్ మీడియా, ఇంకోటి నేషనల్ మీడియా, మూడోది పొరుగు రాష్ట్రం నుంచి పడిన కౌంటర్. ఈ మూడింట్లోనూ కామన్ పాయింట్ ఏంటి అంటే మన ప్రచార బబుల్ అనేది బరెస్ట్ అయిపోయింది. కౌంటర్ చేసుకోలేని పరిస్థితిలో పడ్డాం. సమాధానం చెప్పుకోలేము. సైలెంట్గా ఉంటేనేమో గొల్లు నవ్వుతూ ఉన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. అందుకోసమే అంటారు అతి సర్వత్రా వర్జయేత్ అని తెలుగులో. అంటే అతి చేయకూడదు. బండం దొక్కామని చెప్పుకోవచ్చు కానీ కొండం దొక్కుతామని చెప్పుకోకూడదు. మేము బ్రహ్మాండంగా పరుగులు తీయించేస్తున్నాము రాష్ట్రంలో మా పార్టీని అని చెప్పుకోండి కొన్నాళ్ళు పర్వాలా. కానీ బీజేపీని కూడా లీడ్ చేసేస్తాము అని ప్రొజెక్ట్ చేసుకోకూడదు. దాన్ని పబ్లిసిటీ అనరు, ఉబలాటం అంటారు. అలాంటి ఉబలాటాలను బరెస్ట్ చేసిన ఈ మూడు ఇన్సిడెంట్లు ఈ 2025లో ఒక హ్యాలో ప్రచార మోడల్ని బరెస్ట్ చేసాయి. ఇందులో బెస్ట్ జోక్ ఏది అంటే మీరైతే ఏం చేస్తారు? నాకు సంబంధించినంత వరకు బీజేపీని మోడీ తర్వాత ఫలానా వాళ్ళు లీడ్ చేస్తారు అని వచ్చిన ప్రొజెక్షన్ నా దృష్టిలో బెస్ట్ జోక్ అప్ప ఎంతైనా కానీ. ఎందుకంటే పెట్టగా టెండరు బీజేపీకే పెట్టారు ఢిల్లీలో. ఏమంటారు?